ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇల్లు చూపిస్తున్నాను. ఇది 150 గజాల్లో మనకి కార్ పార్కింగ్ వచ్చింది అండ్ 3 బెడ్రూమ్లు వచ్చాయి. 2 కామన్ టాయిలెట్లు కూడా రావడం జరిగింది. వాష్ ఏరియా కూడా ఇచ్చారు. 150 గజాల్లో ఎన్ని వచ్చాయి చూడండి. సో అసలు ఎలా వచ్చాయి, అసలు ఇన్ని అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఎక్కడుంది, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి, మీకు ఇది యూస్ అవుతుంది. సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక 18 అడుగులు పొడవుతో కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఈశాన్య మూల ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనం ఒక కారు పెట్టుకోవచ్చు, ఒక 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే వచ్చింది పార్కింగ్ ఏరియా మొత్తం అంతాని. అండ్ మెటల్ ల్యాండింగ్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఎగ్జాక్ట్గా నార్త్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు వీళ్ళు. సో మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు. ఫ్రంట్ అంతా కూడా టైల్స్ అయితే వచ్చేసాయి. మెయిన్ డోర్ అంతా కూడా టేక్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ మనకి చిన్న దారి మాదిరిగా అయితే వచ్చింది. ఒక 6 అడుగులు వెడల్పు ఉంటుంది. చిన్న వే మాదిరిగా అయితే వచ్చింది ఇది. సీలింగ్ మొత్తం అంతా కూడా పిఓపికి అయితే వెళ్ళారు వీళ్ళు. సో దీంట్లో టోటల్గా 3 బెడ్రూమ్లు అయితే వస్తున్నాయి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూము. దానికి ఆపోజిట్గా మనకి ఒక విండోస్ అయితే వచ్చేసాయి. అండ్ కర్టెన్ రాడ్స్ కూడా ముందుగానే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, అదిగోండి. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది చూద్దాం పదండి. బెడ్రూమ్స్ అన్నీ కూడా మనకి నార్మల్ సైజ్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బెడ్రూమ్ అనేది 9x11 2 సైజులు అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా వార్డ్రోబ్ తీసుకున్నారు. ఇది కూడా అక్రిలిక్ వెళ్ళారు వీళ్ళు, నార్మల్ గ్లాసీ కాదు, అక్రిలిక్ ఫినిషింగ్కి వెళ్ళారు. మొత్తం కోవులైటింగ్ వచ్చేసింది సీలింగ్లోని. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అక్రిలిక్ అయితే వెళ్ళారు వీళ్ళు. కింద స్లైడింగ్ వచ్చేసింది. టాప్లో ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సైడ్, చూపిస్తాను చూడండి. ఈ డోర్ తీయగానే మీకు లోపల ఫ్రంట్ ఈ ప్లేస్ అంతా డ్రెస్సింగ్ వస్తుంది. అండ్ అదొక విండో. ఇది బాత్రూమ్. ఇది 4x6 సైజులు అయితే ఉంటుంది. సో చూసుకున్నారు కదా. ఒకసారి హౌస్ లొకేషన్ చెప్తున్నాను ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఇది మన గుంటూరులో అయితే ఉండడం జరిగింది. బాలాజీ నగర్ అనే ఏరియాకి అయితే వస్తుంది, ఓల్డ్ గుంటూరు. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ అనేది దగ్గరే 1 కిలోమీటర్ అట్లా అయితే ఉంటుంది. బస్ స్టాండ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అన్నిటికీ దగ్గరలో అయితే ఉంటుంది ఇది. అండ్ ట్యాప్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా మంచివి, ఓరియో కంపెనీవి అండ్ అట్లాగే బాస్టెన్స్ కంపెనీవి ఇట్లాంటివి అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో చూసారు కదా. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూసుకోండి. లోపలన్నీ సిమెంట్ షెల్ఫ్సే. ఫినిషింగ్ చాలా బాగుంది. అక్రిలిక్. ఇది గ్లాసీ కాదు, అక్రిలిక్ అయితే వెళ్ళారు వీళ్ళు ఇందులోని. ఇది ఒక 6 అడుగులు అయితే ఉంటుంది వే మాదిరిగాని. ఒక చిన్న షాండ్లర్ తీసుకున్నారు ఇక్కడ. సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము. దానికి ఆపోజిట్గా ఒక గుమ్మం కూడా వచ్చేసింది ఇక్కడ. అండ్ ఈ బెడ్రూమ్కి విండో కూడా ప్రొవైడ్ చేశారు. లోపలే విండో తీసుకున్నారు వీళ్ళు. సో ఇది సెకండ్ బెడ్రూము. ఇది 11x4 సైజులు అయితే ఉంటుంది. సేమ్ ఇంచుమించు ఆ రూమ్లోనే ఉంది ఇది కూడా, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేదు. వార్డ్రోబ్ మార్చారు, కలర్ కాంబినేషన్ అనేది ఇంచుమించు సేమ్ సిమిలర్ అయితే వచ్చింది ఇది కూడా. ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే షాపులకి అన్నిటికి, స్కూల్స్కి ఇలా అన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది. అండ్ మెయిన్ ఏంటంటే ఇంకొకటి మున్సిపల్ వాటర్ అయితే వస్తుంది. 24/7 మనకి వాటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తుంది 11.5x15 సైజులో వచ్చింది. సో హాల్లోనే ఒక కార్నర్లో పూజా మందిర్ తీసుకున్నారు. చాలామంది కూర్చోవచ్చు కూడా ఇలా హాల్లో ఇవ్వడం వల్ల. కొంతమంది ఏంటంటే కిచెన్లో అయితే ఇస్తున్నారు. దానికి కూడా రీజన్ ఉంది. కొంతమంది ఏంటంటే నార్మల్ హాల్ అనేది కొంచెం బాగుండాలి, స్పేషియస్గా రావాలని చెప్పేసి కిచెన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అది కొంతమందికి నచ్చట్లేదు. ఇన్ కేస్ మాకు కిచెన్లో అవసరం లేదు అనుకున్నట్లయితే కనుక ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఎలాగ హాల్లో వచ్చింది పూజా మందిర్ దీనికి. అండ్ కిచెన్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 11.2 పొడవు వచ్చింది, 5.10 వెడల్పు ఉంటుంది. ఇది ట్యాండమ్ వచ్చాయి ఇక్కడ. సింపుల్గా ఉంది మొత్తం అంతా కూడా. అండ్ ఇన్ని వచ్చాయి చూసారా. ఇందులో మనకి కార్ పార్కింగ్ కానీ 3 బెడ్రూమ్లు అండ్ ఇప్పుడు మనం వాష్ ఏరియా కూడా చూడబోతున్నాం. వాష్ ఏరియా ఇవన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హౌస్ కొలత వచ్చేసరికి 18x75 ఫ్రెండ్స్. ఇది 18 అడుగులు వెడల్పు, 75 అడుగులు లోతు అయితే వచ్చింది.
ఎప్పుడైతే మనకి లోత్ అనేది ఎక్కువగా వచ్చిందో దానివల్ల మనకి ఈ వాష్ ఏరియా కానీ అవుట్ సైడ్ టాయిలెట్ కానీ అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కానీ 3 బెడ్రూమ్లు 150 గజాల్లో 3 బెడ్రూమ్లు చూడండి ఎన్ని వచ్చాయి చూడండి. మెయిన్ రీజన్ ఏంటంటే 18x75 అవడం వల్ల 18 అడుగులు ఫేసింగ్ వచ్చినా కూడా ప్లానింగ్ అనేది చాలా బాగా చేశారు వీళ్ళు. ఇది కామన్ టాయిలెట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. నిజానికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా, ఇలా బయట నుంచి యూజ్ చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు. అది 3 సెంట్లలో 3 బెడ్రూములతో హౌస్. ఇది డిఫరెంట్గా ఉంది, ఇప్పటివరకు మన ఛానల్లో కూడా పెట్టలేదు ఇట్లాంటి హౌస్ అనేది. బాగుంది ఇది. ఇలాంటి సైట్స్ ఒకవేళ ఉంటే కనుక యూస్ అవుతుంది, నేను ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు. ఇది మొత్తం టేక్ వచ్చింది, ఫ్రేమింగ్ టేక్ వచ్చింది చూడండి. బెడ్రూమ్ చూద్దాం పదండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. ఇది 11.5x9 సైజులు అయితే ఉంటుంది. సీలింగ్ మొత్తం బ్లూ కలర్ కోవ్ లైటింగ్ తీసుకున్నారు. పెయింట్స్ కూడా ఇంచుమించు మనకి ఇదే కలర్ కాంబినేషన్లో వచ్చాయి. అండ్ ఇది కూడా అక్రిలిక్ ఫినిషింగే చూడండి, లావెండర్ అండ్ వైట్ కలర్. ఇది వాటర్ ఆఫ్ ఫినిషింగ్ అనేది. ఇది దీనికి ఇచ్చిన బాత్రూము. 4x4 వెడల్పు ఉంటుంది, 9 అడుగులు పొడవు వచ్చింది ఇది. ఇది మనం అవసరం అయితే కనుక బయట నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, వాష్ ఏరియా నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వలేదు కదా, ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. ఆ పక్కన వాష్ ఏరియా ఇలా కూడా వాడుకోవచ్చు, 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ బాత్రూమ్ అనేది. సో ప్లానింగ్ చూపిస్తాను, తర్వాత ప్రైస్ ఎంత ఏంటి అని కూడా చెప్తాను మీకు. ఇదిగోండి ప్లానింగ్ అనేది 18x75 నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. 11x18 సైజులో కార్ పార్కింగ్ స్పేస్ వచ్చింది. అండ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే చిన్న దారి మాదిరి కనపడింది, ఒక బెడ్రూమ్ ఇచ్చారు అక్కడ. తర్వాత ఇంకొక బెడ్రూమ్ వచ్చింది, చిల్డ్రన్స్ బెడ్రూము. తర్వాత హాల్లోకి అయితే వెళ్ళాము. అండ్ హాల్లోనే ఒక కార్నర్లో పూజా మందిర్ కూడా చూసాం మనం. అండ్ కిచెన్ పక్కన మాస్టర్ బెడ్రూమ్, అవుట్ సైడ్ వాష్ ఏరియా. సేమ్ మన హౌస్ ఎట్లా ఉందో ప్లానింగ్ కూడా అట్లానే ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ అవుతుంది ఇది. అండ్ మీకు ఏదన్నా ఖాళీ స్థలం ఉండి అందులో హౌస్ ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ అయితే ఇస్తున్నాము. ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. పక్కా వాస్తు ప్రకారం మంచిగా మోడర్న్గా మీ స్థలానికి తగ్గట్లుగా డిజైన్స్ అయితే ఇస్తున్నాము. ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి 3 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసిన 3 బెడ్రూమ్ హౌస్ ఇది. ఇది మనకి మున్సిపాలిటీలోకి అయితే వస్తుంది. గుంటూరు బాలాజీ నగర్ బస్ స్టాండ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో దీని ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక ప్రజెంట్ ఎలా టోటల్ మొత్తం అంతా కూడా 95 lakhs చెప్తున్నారు, 95 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు, ఇంకా ప్రైస్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం కూడా ఉంది, మాట్లాడవచ్చు కూడా. ఎవరైనా హౌస్ నచ్చి తీసుకోవాలి అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము, చెక్ చేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సరిపోతుంది. బయట వైపు ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది 4x6 సైజులు అయితే ఉంటుంది ఇది. సో గేట్ పక్కనే వచ్చింది స్టార్టింగ్లోని. ఏదైనా కూడా మోడల్ అనేది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది తక్కువ ప్లేస్ కదా అని చెప్పేసి టోటల్ మొత్తం కొంతమంది ఏంటంటే డూప్లెక్స్ మోడల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ డూప్లెక్స్ మోడల్కి వెళ్ళలేదు, G+1 మోడల్లోనే 3 బెడ్రూమ్తో అన్నీ కూడా వచ్చే విధంగా బాగా ప్లాన్ చేశారు ఈ ప్లానింగ్ అనేది. మిడిల్ టాప్లో రేక్ ఇచ్చేసారు. పదండి పైకి వెళ్దాము. ఇక్కడ డోర్ కూడా వచ్చేసింది ఒకటి. సో ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాపర్టీ అనేది సేల్ చేయాలి అని చెప్పి చూస్తున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్ అయితే ఉంటుంది, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి. అండ్ వాటర్ ట్యాంక్ కార్నర్లో వచ్చింది. ఫ్రంట్ కూడా మనకి 30 అడుగుల రోడ్ అయితే వస్తుంది, లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. టోటల్ డీటెయిల్స్ అని చెప్పాను. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.